గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు మాజీ మంత్రి బొత్స మధ్య మాటల యుద్ధం జరిగింది. మద్యం కుంభకోణం బయటపడుతుందని తాడేపల్లిలో లిక్కర్ ఫైల్స్ కాల్చివేశారంటూ మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలను బొత్స తప్పుపట్టారు. వెంటనే ఆ వ్యాఖ్యలకు రికార్డుల నుంచి తొలగించాలని సభను కోరారు. ఫైల్స్ తగలబెట్టేశారు తాడేపల్లి ఉన్నది, అవి రికార్డులను తొలగించాలి. పట్టుకోండి, అవి చూపెట్టి రుజువు పెట్టి చెప్పుకోండి, అప్పుడు చేయండి. కానీ ఇలాంటి సభల్లో గవర్నమెంట్ మంత్రి గారు ఓ రెస్పాన్సిబుల్ వ్యక్తులు అలాంటి పాసింగ్ రిమార్క్స్ చేయడం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష. దయచేసి దాన్ని తొలగించండి. రేపు రికార్డులో పెట్టుకోండి, ఎంక్వైరీ దాంట్లో పెట్టుకోండి. దాన్ని కూడా ఒక దీంట్లో ఫైండింగ్స్ లో పెట్టుకోండి. అది జరుగుతాయి. ఏది వాస్తవం వస్తే ప్రజలు చెప్తారు మీరు. అంతేగాని దీన్ని రికార్డులు ఉంచడం మాత్రం సమంజసం కాదనేది నా తాలూకా సబ్మిషన్ అధ్యక్ష. మీకు మంత్రి గారికి కూడా దయచేసి దాని మీద మీరు రెస్పాన్స్ చెప్పుకోండి, తప్పు కాదు. కానీ ఇలాంటి స్పాన్సరింగ్ మార్చి చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. కానీ ఫైల్స్ బొత్స వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రభుత్వం ఆరోపిస్తే నిరూపించుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. తప్పించుకునే ఉద్దేశం లేకపోతే ఫైల్స్ కాల్చివేతకు సంబంధించిన ఆధారాలను దర్యాప్తు సంస్థలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సమాచారం ఉంది, మీ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని 3-4 సార్లు అడిగితే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులైతే, కనీసం ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో బయటికి చెప్పాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులైతే, ఇగో మా దగ్గర కూడా ఈ సమాచారం ఉంది, దీన్ని కూడా మీరు తీసుకొని 2 క్లబ్స్ చేసి ఎవడు తప్పు చేశాడో వాడిని శిక్షించండి అని చెప్పాలి అధ్యక్ష. కానీ బాధ్యత రాహిత్యంగా ఇవ్వకుండా మళ్ళీ ఎదురుదాడు అధ్యక్ష. మా నాయకుడిని హతమార్చేయాలని, మా నాయకుడిని దాడి చేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఏమనాలి? అందుకే మేము స్పష్టంగా ఆరోపణ చేశాం. ఆ రోజు ఏవైతే లెక్కరకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా అక్కడ తీసుకొచ్చి తగలబెట్టారని చేశాం. మీ దగ్గర సీసీ కెమెరా ఉంది కదా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మీ ఇంట్లో నుంచే వచ్చినట్టుగా, మీ ఇల్లు అంటే మీ ఇల్లు కాదు, అక్కడ సంఘటన జరిగిన దగ్గర ఏ హౌస్ అయితే ఉందో ఆ హౌస్ నుంచి బయటకు వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి కదా. మీరు అది బయట పెట్టి నిరూపించవలసింది పోయి మళ్ళీ ఎదురుదాడు అధ్యక్ష. సమాజం గుడ్డిది కాదు.